Hi, good evening everyone. I am your Narul Shankarachari. Today we are discussing about UPSC CSE General Studies Paper 1. How to ask questions. నేను మీకు వివరిస్తాను. ఇందులో భాగంగా మనకి జనరల్ స్టడీస్ పేపర్లో 3 గంటల సమయం ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 250 మార్కులు ఉంటాయి. టోటల్ క్వశ్చన్స్ 20 ప్రశ్నలు ఉంటాయి. మొదటి ప్రశ్న నుంచి 10వ ప్రశ్న వరకు మనము 150 వర్డ్స్లో ఆన్సర్ రాయాలి. దానికి ప్రతి ప్రశ్నకి 10 మార్కులు ఇస్తారు. అలాగే 11వ ప్రశ్న నుంచి 20వ ప్రశ్న వరకు 250 వర్డ్స్లో ఆన్సర్ రాయాలి. దానికి ప్రతి ప్రశ్నకు 15 మార్కులు ఇస్తారు. అయితే క్వశ్చన్ పేపర్లో మనకు ఎలాంటి వర్డ్స్ ఎక్కువగా కనబడతాయి, ఎగ్జామినర్ మనల్ని ఏ విధంగా ప్రశ్నను అడుగుతాడు. కాబట్టి మనకి ఇప్పుడు 2024 అలాగే 2023 అలాగే 2022 జిఎస్ పేపర్ 1 క్వశ్చన్ పేపర్ని మనం క్షుణ్ణంగా పరిశీలించి ఏ పదాలు అందులో వస్తున్నాయి, వాటిని మనం ఏ విధంగా అన్వయించుకొని ఎగ్జామినేషన్ హాల్లో ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలో తెలుసుకోవాలి. కాబట్టి ఈరోజు ఆ క్వశ్చన్స్ ఏంటి, ఎలా ఫ్రేమ్ చేస్తారు, వాటిని మనం ఎలా అర్థం చేసుకొని రాయాలి. ముఖ్యంగా చూసినట్టయితే క్రిటికల్లీ అనలైజ్ అంటాడు, క్రిటికల్లీ అనలైజ్, కామెంట్ అంటాడు, డిస్కస్, ఎలాబొరేట్, ఎక్స్ప్లెయిన్, ఎస్టిమేట్. ఈ పదాలన్నిటికీ మనం కరెక్ట్గా తెలుసుకొని ఉండాలి. పదాలకి క్రిటికల్లీ అనలైజ్ అంటే ప్రశ్నని ఏ విధంగా రాయాల్సి ఉంటుంది, అలాగే కామెంట్ అంటే ఏం చేయాలి, ఎలాబొరేట్ అంటే ఏం చేయాలి, డిస్కస్ అంటే ఏ విధంగా ప్రశ్న రాయాలి, ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ అంటే ఏంటి, ఎస్టిమేట్ అంటే ఏంటి. ఈ పదాలకు అర్థాలు కనుక తెలియకపోతే ఎగ్జామినేషన్ హాల్లో క్వశ్చన్ ఏదో జవాబు ఏదో అనేలాగా మన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ పదాల మీద క్షుణ్ణంగా మనకి అవగాహన ఉండాలి. అలాగే 23 పేపర్లో చూసినట్టయితే డిఫరెన్స్ బిట్వీన్ అన్నాడు, రెండింటి మధ్యలో తేడాను వివరించాలి. డూ యూ థింక్, ప్రొవైడ్ రీజన్స్ అన్నాడు, ఇక్కడ మనమే ఇవ్వాలి. అలాగే 22కి వచ్చినట్టయితే గివ్ రీజన్స్, డిస్క్రైబ్ అన్నాడు, ఎగ్జామిన్ అండ్ ఎక్స్ప్లెయిన్ అన్నాడు ఒకటే ప్రశ్న లోపట. అలాగే ఎక్స్ప్లోర్ అండ్ ఎవాల్యుయేట్ అన్నాడు ఒకటే ప్రశ్న లోపట. డిస్కస్ విత్ ఎగ్జాంపుల్స్ అన్నాడు. ఈ విధంగా అందులో ఇచ్చేటటువంటి కీవర్డ్ని గుర్తించి మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకోవాల్సినటువంటి అవసరం మన పైన ఉంది. ఇంకా కొన్ని పదాలు ఏంటంటే మెన్షన్ ది సిగ్నిఫికెన్స్ అన్నాడు, అంటే ప్రాధాన్యతను వివరించాలి. హౌ అన్నాడు, సింపుల్గా హౌ. అలాగే జస్టిఫై యువర్ ఆన్సర్ అన్నాడు, మనం ఆ క్వశ్చన్ని ఏ విధంగా జస్టిఫై చేస్తామో ఒక అభ్యర్థిగా, అంటే మనం అక్కడ ఆ ఎగ్జామినేషన్ హాల్లో ఆ ప్రశ్నని ఏ విధంగా జస్టిఫై చేస్తామో చెయ్యండి అని అంటున్నాడు. అలాగే ఎల్యూసిడేట్ అన్నాడు, మరి పదాలకి అర్థాలు ఏంటి, ఏ విధంగా వాటిని మనం మదిలో గుర్తుంచుకోవాలి. ఎగ్జామినేషన్ హాల్లో ఈ పదాలు క్వశ్చన్లో కనబడుతుంటాయి, కనబడ్డప్పుడు వాటికి మనం ఆన్సర్ని ఏ విధంగా ఫ్రేమ్ చేసుకోవాలో మనకు తెలిసి ఉండాలి. ముఖ్యంగా ఏ క్వశ్చన్ దేన్ని గురించి మనల్ని ఎగ్జామినర్ ప్రశ్నిస్తున్నాడో తెలుసుకొని, అంటే అందులో కీవర్డ్ని ఫస్ట్ అండర్లైన్ చేసుకొని, కీవర్డ్ తర్వాత ఇందులో మనకి క్రిటికల్లీ అనలైజ్ అంటున్నాడా, కామెంట్ అంటున్నాడా, డిస్కస్ అంటున్నాడా మనం తెలుసుకున్న తర్వాతనే క్వశ్చన్కి ఆన్సర్ ఫ్రేమ్ చేయాలి. మిగతాది నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.